టోక్యోలో భారత రాయబారి షిబు జార్జితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ఇది రాయబారుల దగ్గర కూర్చుండేది, దేశ పెద్దల దగ్గర కూర్చుండే విధానం. ఆ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటాడు వీడు, ఎంత చవటండి! వీడికి ఎవడండి విచక్షణ నేర్పేది? తూ అలనాడు మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఒక ఋషి ముందడ ఇట్లనే కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటాడు. ఆ ఋషి వీడిని కిందికి మీదికి చూస్తాడు. అరే! వీడు యువరాజు, వీడికి ఇప్పుడే వినయం లేదు, విధేయత లేదు, పెద్దల ముందు ఎట్టగూటాలే, ఎట్లా మాట్లాడాలనే విషయం లోపల ఇది లేదు అని దుర్యోధనుడికి శాపం ఇస్తాడు. నువ్వింత బాధ్యతారాహిత్యంగా తొడలూపుకుంటూ నిర్లక్ష్యంగా నాతో మాట్లాడి ప్రవర్తించినావు కదా! రాజులోనే వినమ్రత లేకపోతే, రాజులోనే నిజాయితీ లేకపోతే, రాజులోనే ధర్మబుద్ధి లేకుంటే అది ప్రజల దాకా పాకుతది కాబట్టి మూర్ఖుడా! రేపు రాబోయేటువంటి కురుక్షేత్రంలో నీ తొడలు విరిగిపోతాయని చెప్పినాడు. నీ ఏందా ఇది? ఎట్లా మీరెప్పుడన్నా చూడండి. ఈడికొస్తే ఇదేందో మరి ఆయన పెద్ద ఏదో ఒక రాజ్యానికి అధిపతి అన్నట్టు అనుకుంటాడో, మరి ఏమనుకుంటాడో. అసలు మీరు ప్రధానమంత్రిని చూడు, ఎవ్వరు ఇట్లా కూర్చోదు తెలుసా? ఈజీ టేక్ అంటే ఏదో ఇంటికొచ్చిన గెస్ట్‌తోని మాట్లాడుతున్నావా? కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని. రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకసలు ఎట్ట కూర్చోవాలో కూడా తెలవదా? మా కోర్టులలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే మెజిస్ట్రేట్‌లు "ఏయ్! కాళ్ళ నుంచి కాలు తీయి" అంటారు. కావాలంటే అనుభవం ఉన్న వాళ్ళు చెప్తారు. మేము క్లయింట్లని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే కోర్టులో ఒప్పుకోము మేము చెప్తామే. న్యాయమూర్తి యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగకరం, అట్లా కూర్చోవద్దు. బాధ్యతగా కూర్చోవాలి, పద్ధతి ప్రకారంగా ఉండాలి, మాట్లాడొద్దు, సెల్ ఫోన్‌లు బంద్ పెట్టుకోండి అని చెప్తాం. ఒక క్రమశిక్షణ చెప్తాం. ఈ వేవార్డ్ ఫెలోకి ఏది ఉండదు.